ఉత్తరప్రదేశ్లో స్వస్థత చేకూరుస్తామని, ఆరోగ్యాన్ని ఇస్తామని, రోగాల నుంచి విముక్తి కల్పిస్తామని ప్రజల్ని మోసం పుచ్చి మతం మార్చేటటువంటి ఒక ప్రయత్నాన్ని ఉత్తరప్రదేశ్ పోలీసులు భగ్నం చేశారు. ఉత్తరప్రదేశ్లోని గౌతమ్ బుద్ధ నగర్లో ఒక భవనం యొక్క బేస్మెంట్లో రహస్యంగా చంగాయి సభ జరుగుతోంది. చంగాయి సభ అంటే మన తెలుగులో స్వస్థత కూటమి. ఈ స్వస్థత కూటమి జరుగుతుందన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి హిందూ సంఘాలు వచ్చి అక్కడ ధర్నా ప్రారంభించేసరికి ఫిబ్రవరి 8వ తారీఖున ఈ రహస్యంగా జరుగుతున్నటువంటి ఈ స్వస్థత కూటమిని పోలీసులు భగ్నం చేశారు. నలుగురిని అరెస్ట్ చేశారు. ఈ నలుగురు ఆరోగ్యాన్ని ఇస్తామని, లేకపోతే ప్రార్థన చేస్తే ఆరోగ్యం వస్తుందని నమ్మించి మతం మార్చే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 50 మంది మహిళల్ని డబ్బిచ్చి ప్రలోభపెట్టి వాళ్ళని అక్కడికి తీసుకొచ్చినట్టుగా ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇప్పుడు ఈ నలుగురు జైల్లో ఉన్నారు. మొత్తానికి కేసు నమోదైంది.